జై గురుదత్త శ్రీ గురుదత్త. సాక్షాత్తు మృత్యుదేవత అందరి వెనకాల కాచుకుని ఉంటుందండి. ఎప్పుడు సమయం వస్తుందా వీడిని తీసుకెళ్ళిపోదామా అని మృత్యుదేవత ఎప్పుడు కూడా కబళిద్దామని చూస్తూ ఉంటుంది. ఇంకొక క్షణంలో అన్నీయు మృత్యుదేవతకి బలి కానున్నాయి అనే విషయం అంతవరకు కూడా మనిషికి తెలియదండి. మృత్యుదేవత ఇంకొక క్షణంలో మనని కబళిస్తుంది అనే విషయాన్ని కూడా తెలియకుండా పై వాటికి మనిషి వ్యామోహంలో పడిపోతున్నాడు. దౌర్భాగ్యపు జీవులన్నీ కూడా భోగ్య విషయాలనే గొప్పగా అనుకుని వాని కొరకే మనుష్యుడు పరుగులు పెడుతున్నాడు. ఈ విషయాన్ని చాలామంది మహానుభావులు చాలా చక్కగా ఉదహరించారండి. భేకోదావతి తం చ దావతి పణిసర్పం సికీధావతి వ్యాఘ్రోదావతి కేకినం విధివసాద్వాజ్యోపి తం ధావతి స్వస్వాహార విహార సాధన విదౌ సర్వే జనా వ్యాకులా కాలతిష్టతి పృష్టతి కచదరః కేనాపి నూ దృశ్యతే అని ఒక మహానుభావులు చాలా చక్కగా చెప్పారండి ఈ విషయాన్ని. ఈ శ్రేయ కాములవు జీవులు ఈ పాంచభౌతిక కాయములపై విశ్వసిస్తూ బతికేస్తున్నారండి. ఒక్కసారి ఇది శాశ్వతము కాదు అని గమనించిన పిమ్మట అన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాడు. నిజంగా మృత్యుదేవత కబళించడాన్ని సిద్ధంగా ఉంటుందండి. ప్రతి వ్యక్తి వెనకాల ఉంటుంది. ఏ సమయం దొరుకుతుందా అని అలా కాచు కూర్చుంటుంది. కానీ ఆ విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. ఎందువల్లంటే బయట ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల్లో పడిపోయి అసలైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నిజానికి అది గుర్తుంటే మనం ఇంకెంత సాధించాలి అనే విషయం మీద మనం ఆలోచించగలుగుతాం. అసలు కనీసం భగవంతుడు సాధన మీద కూడా మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. పాంచభౌతిక శరీరాన్ని భగవంతుడు మనకిస్తే దాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. మన వెనకాల కాచుకునుంది. ఎప్పుడు అవకాశం ఉన్నాడా, వీడు ఎప్పుడు అవకాశం ఇస్తాడా వీడిని తీసుకెళ్ళిపోదాం అన్నట్టుగా. కానీ మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం అండి. మన ముందున్న వాటికి మనం ఆ భౌతికమైన విషయాల పట్ల వ్యామోహంలో మన వెనక ఉన్న మనని పరిశీలిస్తున్నటువంటి మన మృత్యు దేవతను మనం గమనించుకోలేకపోతున్నాం. మనని తీసుకెళ్ళేటటువంటి వాడిని కూడా మృత్యుదేవత అని గౌరవంగా మనం పిలవగలుగుతున్నాము. కానీ భగవంతుని ఆరాధనలో మన జీవితాన్ని మనం నడపలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కేవలం భౌతికమైన విషయాల పట్ల వ్యామోహంతోనే కాలచక్రము అతి వేగంగా తిరుగుతోందండి. రోజులు, నెలలు, సంవత్సరాలు త్వరగా గడిచిపోతున్నాయి. మొన్న మధ్య నూతన సంవత్సరం వచ్చింది. కాల ప్రవాహంలో సంవత్సరాలు ఎన్ని వచ్చినవో ఎన్ని పోయినవో, ఎందరు మహానుభావులు పుట్టారో మరణించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఉదయించాయో అస్తమించాయో, అనాది కాలం నుండి జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ వ్యవహారమంతా ఒక్క పర్యాయం సింహావలోకం చేసుకొనొచ్చో అప్పుడు మనకు అర్థమవుతుందండి. ఈ శరీరము నశ్వరము, ఈ వస్తుజాలం కానీ ఈ సంపదలు కానీ స్థిరమైనవి కాదు, పరిణామశీలములని, క్షణికములని, నశ్వరములని మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఆ నశ్వరమైన వాటి కోసం మనకెందుకండి మమకారం? ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? వివేకవంతులకు తెలుస్తుంది. తిన్నామా, పడుకున్నామా, లేచామా, వెళ్ళామా అన్న వాళ్ళకి దాని గురించి వాళ్ళతో మనం మాట్లాడక్కర్లా. అది ఒక సపరేట్ జనరేషన్ అండి. వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లా. ఎందుకంటే పడుకున్నాం, లేచాం, వెళ్ళాం, అంతే, తిన్నామా, ఇదే వ్యామోహం తప్పించి ఇంకో దాని మీద వాళ్ళకి వ్యామోహం ఉండదు. ఈ భగవత్ కార్యక్రమాల మీద వాటి మీద వ్యామోహం ఉండదు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్న సమయం వ్యర్థమే. ఏ ప్రాపంచిక పదార్థాలపైన మానవుడు అభిమానం కలిగి అవే తన సర్వస్వాన్ని భావించి మురిసిపోతున్నాడో అవన్నీ కూడా కాలక్రమమున తేజోవిహీనలై నిర్వీర్యములై అనంత కాలగర్భంలో విలీనమైపోతున్నాయండి. ఇది మనం ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే మన ముందు తరం, ఆ తరం ఎంతమంది మహానుభావులు వెళ్ళిపోయారు ఈ శరీరంతో. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. అయినా వాళ్ళు చెప్పిన మాటలు ఈ రోజుకి కూడా మనం గుర్తుపెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి. కానీ శరీరం నశ్వరము అన్న విషయాన్ని ఇప్పటికైనా మనం గమనించుకోగలగాలి.
ఏదో భౌతిక ఆనందాలకి మనం ఆనందం పడిపోయి భగవద్ సాక్షాత్కారాన్ని మనం మర్చిపోతున్నాం. ఏమి చేయాలో మనకు తెలియట్లేదు. అనవసరమైన వాళ్ళని మనం విశ్వసిస్తున్నాం. అక్షర జ్ఞానం లేనివాడికి మనం మొక్కుతున్నాం వెళ్ళి. వాడు 100 సార్లు అరెస్ట్ అయ్యి టీవీల్లోకి వచ్చి చెప్తుంటే వాడు వెనకాల పడి నిజమే అనుకుంటున్నాం మనం. కానీ నిజానికి ఇవన్నీ మనకి తెలుసు. కానీ ఈ భౌతిక వ్యామోహంలో ఇవన్నిటినీ కూడా మనం మర్చిపోతున్నాం. ప్రాయతాపాంశువద్భూప కా ధృతిర్మమ జీవతే అని మన జనక మహారాజు ఒక మాట అన్నారండి. నా తాతలు ముత్తాతలు విశాల సామ్రాజ్యాన్ని పాలించి తుదకేమయ్యారు? మట్టిలో కలిసిపోయారు. ఇక నా జీవితం కూడా శాశ్వతం కాదు అని జనక మహారాజు ఎంతో వైరాగ్యంతో ఆయన మాట్లాడిన మాటలండివి. అంటే ముముక్షువులు ప్రాపంచిక దృశ్య పదార్థాలు గూర్చియు బంధ్వాది పరిజనులు గూర్చియు ఈ ప్రకారంగా బాగా చింతన చేసి అవి ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా వాటి మీద అభిమానం కానీ మమకారం కానీ పెట్టుకోరండి ముముక్షువులు. అలాంటి వాళ్ళు ఏది కూడా ఉంచరు. వానిలోకి తలొగ్గర కూడా వాళ్ళు. అవన్నీ కాలగర్భంలో అంతరించిపోయేవే. ఇవాళ మనకు కనిపిస్తున్నవన్నీ కూడా కాలగర్భంలో అంతరించిపోతాయి. మాయావశమున ఈ జగచ్చక్రం అంతయు నిరంతరము అతివేగంగా పరిభ్రమించుతుందండి. ఆ చక్రం తిప్పేవాడు ఎవరు? భగవంతుడు, ఆ పరబ్రహ్మే. ఆ కాలచక్రమును కానీ కర్మచక్రమును కానీ ఏమాత్రము బాధింపకుండా ఉండేటటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మే. కాబట్టి కాలచక్రమును గూర్చి కానీ భయంకరమైన స్వభావమును గూర్చి కానీ ఎవ్వరూ భీతిల్లవద్దు. కానీ ఆ చక్రం యొక్క అధినాయకుడైన కాలపురుషుడైన పరమాత్మను ఖచ్చితంగా మనం ఆశ్రయించాలండి. ఖచ్చితంగా ఆశ్రయించాలి. ఈ జనన మరణ రూప ప్రవాహము తప్పించుకుని బంధ విముక్తులై శాశ్వత కైవల్యమును ఖచ్చితంగా అనుభవించగలుగుతాం కేవలం ఆ పరమాత్మని మనం ధ్యానిస్తున్నట్లయితే కనుక. కాలకాల ప్రపన్నానాం కాలహ కింను కరిష్యతి అని యమును కూడా శాసించినట్టి భగవాన్ని ఆశ్రయించి మహితాత్మలను కాలకాలుడైన పరమాత్మను సేవిస్తే ధీశాలుకి ఇంకా కాలం ఏం చేయగలదండి? మనం కాలం గురించి బాధపడుతూ కూర్చుంటే సరికాదు. ఆ పరమాత్మను పట్టుకుంటే చాలు. కాలకాల ప్రపన్నానాం కాలహ కింను కరిష్యతి అంటే యముడినే శాసించేటటువంటి భగవానుని మనం పట్టుకుంటే ఇంకా కాలాన్ని గురించి మనం ఆలోచించవలసిన పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఉన్న సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా, అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా, అనవసరమైన చర్చలు చేయకుండా ఆ పరమాత్మ గురించి మనం మాట్లాడుకోగలిగితే జీవితం ధన్యం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.